హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. వీడియో తీసి చాలా డేస్ అయింది. కానీ ఇంట్లో పిల్లలిద్దరికీ హెల్త్ బాలేదు. అందుకని ఇంక వాళ్ళతోనే సరిపోయింది. వాళ్ళని చూసుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. రేవంత్‌కి అయితే ఒక 1 వీక్ నుంచి ఫీవర్ అనమాట. ఇంకా వాడికి ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. అందుకని ఇంక వాళ్ళని చూసుకుంటూ వీడియో అయితే ఎడిట్ చేయలేదు. ఇంక వాళ్ళతోనే సరిపోయింది. ఈ వీడియో నేను సాటర్డే రోజు తీశాను. మేము ఆ రోజు సాటర్డే అని నరసింహస్వామి కొండ అని ఉంది ఇక్కడ మా ఊరికి దగ్గర. మీరు నెల్లూరులో ఉండే పని అయితే మీకు తెలిసే ఉంటుంది. నరసింహస్వామి కొండ, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట స్వామి దగ్గరికి. అది కాక నందిని అంటే పెద్ద వదిన వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయికి హాల్ టికెట్ ఇచ్చారు స్కూల్లో. ఆ హాల్ టికెట్ తీసుకొని దేవుడి దగ్గర పూజ చేపిద్దామని తీసుకొని వెళ్తున్నాము. గుడికి అందరం వెళ్ళలేదు, ఇంట్లో ఫ్యామిలీ అంతా. నేను, మా మావయ్య, మా అత్త, ఇంకా వదిన వాళ్ళ కూతురు, చిన్న వదిన కూడా వచ్చారు వాళ్ళ పిల్లలతో. వాళ్ళ హస్బెండ్ రాలేదు. అంతే, మేమే అనమాట. ఇంకా నందిని వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. పెద్ద వదిన నందిని వాళ్ళ ఫ్రెండ్ కిందైతే దిగేశారు నడిచి వస్తామని మెట్ల మీద నుంచి. మేము వరకు ఆటోలో వెళ్తున్నాం కొండ మీదకి. నేను కూడా వెళ్దాం అనుకున్నా, వీడియో షూట్ చేసుకోవడానికి బాగుంటుందని మెట్ల మీద నడిచి రావడానికి. కానీ పిల్లలతో ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే వెళ్ళలేదు. మేమైతే వచ్చేసాము కొండపైకి. వదిన వాళ్ళు ఇంకా రాలేదు, అంటే వాళ్ళు నడిచొస్తున్నారు కదా, కొంచెం లేట్ అవుద్ది. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు మేమైతే బయట వెయిట్ చేసాం వాళ్ళ కోసం. గుడి లోపల టెంకాయలు అమ్ముతున్నారు. అక్కడే కొని టెంకాయ బయట కొట్టి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. స్వామివారు కింద ఉన్న గుడిలో ఉంటారు, అమ్మవారు పైన ఉన్న గుడిలో ఉంటారు. ఇది పైన ఉన్న అమ్మవారి గుడి. దర్శనం చేసుకుని అర్చన చేయించుకొని కాసేపు కూర్చొని వచ్చేసాం బయటికి. గుడికి వెనుక వైపు స్వామివారి పాదం ఉంది, అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. అత్త, చిన్న వదిన రాలేదు మాతో, వాళ్ళు గుడి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఏంటి ఎప్పుడు ఆఫ్టర్నూనే బయలుదేరతారా అంటే, వదిన పనికి వెళ్ళేసి వచ్చారనమాట, కూరగాయలు కోసే పనికి. అందుకని ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. అందుకే ఇలా చీకటి అయిపోయింది ఇక్కడే. ఇంతే అన్నమాట ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు నన్ను మర్చిపోవద్దు. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ టు మై ఫ్యామిలీ. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. బాయ్.